ఈ వీడియో చూస్తున్న అందరికీ నా నమస్కారం. ఇప్పుడు చాలా మంది రైతులైతే అన్నదాత సుఖీభవ డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు కదా. కానీ జూలై 18 పడుతుంది అని చెప్పేసి న్యూస్లో వచ్చింది. దాని గురించి ఎటువంటి సమాచారం అయితే లేదు. ఇంకా మీకు అన్నదాత సుఖీభవ డబ్బులు పడిన తర్వాత ఎలా చెక్ చేసుకోవాలి అండ్ మీకు అన్నదాత సుఖీభవ డబ్బులు ఎలా పడతాయి అంటే ఇక్కడ మీకు 2 విషయాలు అయితే అప్రూవ్ అయి ఉండాలి. అవేంటో ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీరు అన్నదాత సుఖీభవ డబ్బులు చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ గూగుల్కి వెళ్ళి అన్నదాత సుఖీభవ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే అన్నదాత సుఖీభవ స్కీమ్ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఒకటి ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ పైన ఇక్కడ చూపిస్తున్నాను కదా యారో మార్క్లో నో యువర్ స్టేటస్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. ఓకేనా. ఇక్కడ మీకు నో యువర్ స్టేటస్ అని కనిపించకపోతే ఇలా పైకంటే కూడా నో యువర్ స్టేటస్ అని ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఇది క్లిక్ చేసిన మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే రైతు యొక్క ఆధార్ నెంబర్ అలానే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన క్యాప్చా ఎంటర్ చేస్తే మీకు అనేది రైతు యొక్క డీటెయిల్స్, ఎవరైతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఉంటారో ఇక్కడ వాళ్ళ యొక్క వివరాలు అయితే వస్తాయి. మీరైతే ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇలా డీటెయిల్స్ అన్నీ వస్తుంది. వాళ్ళ యొక్క పేరు, డిస్టిక్, మండలము, విలేజ్ అలానే స్టేటస్, రిమార్క్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఇక్కడ ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్, లేదంటే ఎందుకు కాదు అని చెప్పేసి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇన్ఎలిజిబుల్ అంటే మీకు డబ్బులు రావు అనేసి. ఇంకా ఇక్కడ ఎలిజిబుల్ అని కనిపిస్తే ఈకేవైసీ కంప్లీటెడ్ అట్లా ఉంటుంది. ఇలా చూసుకోవాలన్నమాట మీరు డబ్బులు పడ్డాయా లేదా, మీరు ఎలిజిబులా కాదా అని చెప్పేసి. మీకైతే కొంతమందికి ఫోన్స్కి అయితే మెసేజ్ వస్తుంది. ఎవరికైతే మెసేజ్ రాకపోతే ఇలా చెప్పాను కదా, నేను గూగుల్కి వెళ్ళి ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వండి. ఓకేనా.